ఇక్కడనే కాదమ్మా యజమాన దంపతులు కూడా చేశామని అనేక రకాల దేవాలయాలకు వెళ్ళి మీరు రకరకాలైన పూజల కోసం వెళుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే దేవతాపరమైన గర్భాలయంలో ఉండేటటువంటి దైవ శక్తిని బట్టి మనలో ఉండేటటువంటి సంకల్పాలు మనం చేసేటటువంటి ప్రక్రియలు మారిపోవాలి. అలా సిద్ధాంతం భగవంతుడిని 3 రకాలుగా విభజించింది. ఒకటవది వైష్ణవ తేజస్సు, 2 శైవ తేజస్సు, 3 శక్తి తేజస్సు. ఈ 3 రకాల రూపాలే భగవంతుడుగా గుళ్ళలో మనం ప్రదర్శన చేస్తాం. ఆ గుళ్ళలోకి వెళ్ళి మనం తిరుగుతూ ఉంటాం. కానీ ప్రదక్షిణ చేసే దగ్గర నుంచి కూడా మనలో తారతమ్యాలు ఉంటాయి. ఏ గుడికి వెళ్ళినా సరే తెలియక గిరాగిరా 3 సార్లు తిరిగేస్తూ ఉంటాం. కానీ వైష్ణవాలయాలకు వెళ్ళినప్పుడు వైష్ణవే దువే 2 ప్రదక్షిణ చేయాలి. రామాలయం, కృష్ణాలయం, వెంకటేశ్వర స్వామి, నారసింహుడు, చెన్నకేశవుడు, జనార్దనుడు